అందరికి నమస్తే. గవర్నర్ కోట ఎమ్మెల్సీలు 2 ఒకటి కోదండరామ్ గారిని ప్లస్ అమీర్ గారిని ఇద్దరిని ఇప్పుడున్న క్యాబినెట్ సిఫారసు చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన ఒక మేజర్ అప్డేట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ ఆర్డర్‌లో ఉన్న వ్యవహారం ఏంది? ఆర్డర్‌లో ఉన్న కథ ఏంది? ఆర్డర్ తర్వాత ఏం కాబోతుంది? కోదండరామ్ సార్ ఎమ్మెల్సీ అవుతారా? లేకపోతే దాసో శ్రవణ్, సత్యనారాయణ వాళ్ళిద్దరు ఎమ్మెల్సీలు అవుతారా? అనేది ఒక చర్చ నడుస్తున్న టైంలో ఇది అప్డేట్, మేజర్ అప్డేట్. ఏమైంది? నేను కొద్దిగా దీని పూర్వపరాలు చెప్తా ఒక్క నిమిషం. తర్వాత నేను సబ్జెక్ట్‌లోకి పోతా. ఏందంటే అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఎలక్షన్స్‌కి ఒక 2 నెలలు, 3 నెలల ముందు దాసో శ్రవణ్ ప్లస్ ఎరుకల సత్యనారాయణ వాళ్ళిద్దరిని గవర్నర్ కోటాలో పెట్టమని సిఫారసు చేసింది క్యాబినెట్. సిఫారసు చేస్తే అప్పటికే తమిళిసై సౌందరరాజన్ గారికి ప్లస్ కేసీఆర్ గారికి మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గుమన్నటువంటి పరిస్థితులు అప్పుడు గవర్నమెంట్‌కు గవర్నర్‌కి. ఆ సిచ్యువేషన్‌లో ఏదో ఒక కొర్రి పెట్టి వెనుకకు పంపించే ప్రయత్నంలో ఓ కొర్రి పెట్టిండ్రు. ఇది క్లాసిఫికేషన్ కరెక్ట్‌గా వీళ్ళు ఏ క్లాసిఫికేషనో అది కరెక్ట్‌గా లేదు అని చెప్పి రిజెక్ట్ చేసిండ్రు. గవర్నర్ రిజెక్ట్ చేయకూడదు. గవర్నర్ ఏదైనా తప్పు ఉంటే దానిలో తెప్పించుకోవాలి ఫైల్. ఇగో ఇది తక్కువ ఉంది, దీనికి సంబంధించి మీరేమైనా పంపుతారా అని అడగొచ్చు. కానీ చాలా రోజులు పెండింగ్ పెట్టుకొని చాలా రోజుల తర్వాత దాన్ని రిజెక్ట్ చేసేసిండ్రు ఆ ఫైల్‌ని. రిజెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోదండరామ్ గారిని, ఆమీర్ గారిని ఇద్దరిని కొత్త క్యాబినెట్ ఆమోదం తెలుపుతూ మళ్ళీ అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారే గవర్నర్‌కు మళ్ళీ సిఫారసు చేసిండ్రు. గవర్నర్ సిఫారసు చేయంగానే వీళ్ళు కోర్టుకు పోయిండ్రు. ఇద్దరు ఎవరు? దాసోజు శ్రవణ్ గారు, తర్వాత కుర్ర సత్యనారాయణ గారు ఇద్దరికి కోర్టుకు పోతే కోర్టు ఏం చేసిందంటే తదుపరి దీని మీద విచారణ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ దీని మీద మీరేం నిర్ణయం తీసుకోకండి, దీని మీద పరిశీలిస్తున్నామని చెప్పేసి కోర్టు వివరణ ఇచ్చింది. కోర్టు ఒక హియరింగ్ జరిపింది. తర్వాత నెక్స్ట్ ఏం చేసిండ్రు? నెక్స్ట్ కోర్టు ఏం చేసిందంటే నెక్స్ట్ కోర్టు స్టే ఇచ్చింది వీళ్ళిద్దరి మీద. ఎవరి మీద? కోదండరామ్ సార్ అండ్ ఆమీర్ గారు ఇద్దరి మీద కోర్టు స్టే ఇచ్చింది. ఎందుకు స్టే ఇచ్చిందంటే మేము స్టే ఇచ్చే కన్నా ముందు ఒక పెద్ద కథనం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తున్నా కానీ గవర్నర్ గారు ఏం చేశారంటే వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలుగా వీళ్ళని నామినేట్ చేస్తూ గవర్నర్ డిసిషన్ తీసుకున్నారు. గవర్నర్ నామినేషన్ చేయగానే వీళ్ళు మళ్ళీ కోర్టులో స్టేకి పోయినారు. కోర్టులో స్టేకి పోగానే అంతకుముందేమో వీళ్ళని పరిశీలించమని చెప్పింది యాక్చువల్గా కోర్టు. కానీ అది జరగకుండా ముందే ఇక్కడ వీళ్ళని నామినేటెడ్ గవర్నర్ చేసేసిన తర్వాత వీళ్ళు స్టే కోసం హైకోర్టుకు పోయినారు. హైకోర్టుకు పోయినాక లాస్ట్ డే ఇంకా స్టే వస్తుందేమో అన్న అనుమానంతోనే వీళ్ళిద్దరు ఏం చేసిండ్రు? పాపం అమీర్ గారు కనబడలే కానీ కోదండరామ్ గారు చాలా ఆతృతగా టెన్షన్గా మార్నింగ్ 8:30కే కౌన్సిల్కి పోయినారు. నేను నా ప్రమాణ స్వీకారం చేస్తాను, ఎవరు చెప్పకుండా మీడియా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంత దొంగతనంగా ఎందుకు పోయారో తెలియదు. కోర్టులో స్టే వస్తుందన్న ఇన్ఫర్మేషన్తోనే పోయారు. లాస్ట్కి ఆ రోజు గుత్తా సుఖేందర్ గారు చైర్మన్ గారు లేరు, ఆయన ఏదో హాస్పిటల్లో ఉన్నాడు. ఫైనల్గా స్టే వచ్చింది. స్టే వచ్చి ఆగిపోయింది. స్టే వచ్చి ఆగిపోవడం పాటు వీళ్ళని పరిశీలించమని చెప్పింది కోర్టు వీళ్ళిద్దరిని. వీళ్ళిద్దరి గత క్యాబినెట్ సిఫారసు చేసిన వీళ్ళిద్దరి వ్యవహారం పరిశీలించమని చెప్పాడు. పరిశీలించమని చెప్తే అసలు ఆ గవర్నర్ పోయారు, తమిళిసై సౌందరరాజన్ గారు పోయినారు. తర్వాత కొత్తగా రాధాకృష్ణ గారు వచ్చిండ్రు. రాధాకృష్ణ గారు వచ్చిన తర్వాత కూడా 5 నెలలు కనీసం పిలవలేదు, పరిశీలించలేదు వీళ్ళని. వీళ్ళేం చేశారంటే మళ్ళీ కోర్టుకు పోయారు, సుప్రీంకోర్టుకు పోయారు. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా కనీసం పరిశీలిస్తలేదు అని సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో అక్కడ ఆ కేసు అక్కడ పుటప్ అయింది. పుటప్ అయిన తర్వాత నెక్స్ట్ గవర్నర్ గారు రాధాకృష్ణన్ గారు ఏమన్నారంటే వీళ్ళు అడిగినారు రాధాకృష్ణ గారిని, హైకోర్టు పరిశీలించమని చెప్పింది కదా, మమ్మల్ని పిలవండి, మేము వచ్చి కలుస్తామని అపాయింట్మెంట్ అడిగితే నేను తాత్కాలిక గవర్నర్ను, నేను అవన్నీ పరిశీలిస్తానని చెప్పారు. కానీ ఆయన 31 తేదీన రిలీవ్ కన్నా ముందు 31 తారీఖున ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయే కన్నా ముందు 2 రోజుల ముందు హైకోర్టులో పిల్ వేసిండ్రు. హైకోర్టులో ఒక పిటిషన్ వేసిండ్రు. హైకోర్టులో ఇచ్చిన పిటిషన్ ఏంటంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టులో పోతూ ఒక పిటిషన్ ఇచ్చిపోయారు. ఆ పిటిషన్ అర్థమైందంటే హైకోర్టులో ఇచ్చిన స్టే ఎత్తేయాలని వీళ్ళిద్దరి మీద. అంతకన్నా ముందు ఏం జరిగిందంటే అంతకన్నా 2 డేస్ ముందు రేవంత్ రెడ్డి గారు గౌరవపూర్వకమైన మర్యాదపూర్వకమైన భేటీ అని చెప్పి గవర్నర్తో భేటీ అయ్యారు. బహుశా గవర్నర్తో జరిగిన చర్చల అనంతరం గవర్నర్ సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ ఇచ్చినట్టున్నారు. అప్పటికే వీళ్ళు ఆ స్టేకి సంబంధించి ఈ విచారణకు సంబంధించి విచారించాలని ఇద్దరు దాసో శ్రవణ్ అండ్ కుర్ర సత్యనారాయణ గారు సుప్రీంకోర్టులో ఇచ్చిన పిటిషన్ ఉన్నది. ఆ పిటిషన్కు తోడు ఈ గవర్నర్ ఇచ్చిన ఎస్ఎల్పి గవర్నర్ సుప్రీంకోర్టులో ఇచ్చిన ఎస్ఎల్పి ఉన్నది. ఈ ఎస్ఎల్పి అంతా పరిశీలించి ఫైనల్గా ఈ ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ ఏంటంటే స్టే ఎత్తివేసింది. హైకోర్టు ఏదైతే వీరిద్దరి నామినేషన్ సంబంధించిన ప్రక్రియను ఆపేయమని చెప్పి వీళ్ళని పరిశీలించమన్నదో స్టేని ఎత్తేసింది. హైకోర్టు స్టేను ఎత్తేసిన తర్వాత ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే
తదుపరి ఇంకా హైకోర్టులో కాదు విచారణ జరిగేది, మొత్తం సుప్రీంకోర్టే. నేనే దీన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం నేనే పరిశీలిస్తా అని సుప్రీంకోర్టు ఏం చేసింది, ఇటు గవర్నర్కు దీనిలో మొత్తం 5 పిటిషనర్లు ఉన్నారు. ఇక్కడ 5 పిటిషనర్లు ఎవరంటే ముందు గవర్నర్, నెక్స్టు సిఎస్ చీఫ్ సెక్రటరీ, తర్వాత నెక్స్టు సెక్రటరీ జిఏడి, తర్వాత నెక్స్ట్ కోదండరామ్ గారు, నెక్స్ట్ ఆమీర్ గారు. ఇట్లా మొత్తం 5గురికి రెస్పాండెంట్స్కు నోటీస్ ఇచ్చింది. 4 months ఇష్యూస్ నోటీస్ రిటర్నబుల్ విత్ ఇన్ 4 weeks. 4 weeks లోపల వీళ్ళు రెస్పాండ్ కావాలని చెప్పి. ఇప్పుడు ఆ కోర్టు హైకోర్టులో స్టే ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ తదుపరి వీళ్ళకు సంబంధించిన ఎమ్మెల్సీలుగా ఇద్దరు నామినేషన్కి సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగుతుందా, లేకపోతే రెస్పాండెంట్స్గా ఈ నలుగురికి నోటీస్, నలుగురు విత్ ఇన్ 4 weeksలో రెస్పాండ్ కామని చెప్పింది కాబట్టి ఈ రెస్పాండెంట్స్ 4 week టైం ఇచ్చింది హైకోర్టు కాబట్టి వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్లు మళ్ళీ వీళ్ళు రెస్పాండ్ కావడం, తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు దీని మీద విచారణ, ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళ నామినేషన్ అవుతుందా అనేది ఒకటి క్లారిఫై కావాల్సి ఉంది. ఇంకోటి ఏంటంటే దీనిలో ఒక రాంగ్ న్యూస్ ఒకటి ఇంటరప్ట్ అయింది. ఏంటంటే ఏదో దాసోహి శ్రవణ్ గారు లేకపోతే కుర్ర సత్యనారాయణ గారు వీళ్ళని ఎమ్మెల్సీ కాకుండా అడుక్కుంటున్నారని. కాదు అసలు వాళ్ళని ఎమ్మెల్సీ కాకుండా వీళ్ళు అడుక్కున్నారు. ఇప్పుడు నిజానికి కోదండరామ్ సార్ చాలా పెద్ద మనిషి, పరావకుల నేత. ఇక్కడ వీళ్ళు కూడా బడుగు బలైన వర్గాల నేతలే కదా. దాసోహి శ్రవణ్ గారు అయినా, కుర్ర సత్యనారాయణ గారు ఎరుక సామాజిక వర్గం, దాసోహి శ్రవణ్ గారు అయితే పద్మశాలి సామాజిక వర్గం ఆల్మోస్ట్